విష్ణు స్వరూపమైనటువంటి సభకు నమస్కారం. ఆలయంలో వెంచేసి ఉన్న శ్రీవారి శ్రీచరణాలకు, ఆచార్య స్థానంలో ఉన్న కూర్మనాథాచార్య స్వామివారి దివ్య చరణాలకు ముందుగా అనేక దాసోహాలు సమర్పించుకుంటూ, ఇక్కడ ఇవాల్టి రోజున అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే మొత్తం మారిపోయింది. నేను ఎప్పుడూ రాలేదు. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నాకు 20 నిమిషాలు పట్టింది. మనకి బాగా తెలిసిన దేవాలయం, బాగా అర్థమైంది, ఎటు వెళ్తే ఏమొస్తుందో తెలుసు. ఇన్ని తెలిసిన మనకి ఎందుకు ఆలస్యమైంది అంటే, ఎటు రోజు వెళ్ళే మార్గాన్ని నిరోధించారు. ఇటు వెళ్ళకూడదు. ఎవరు చెప్పడంలో తాళ్ళు కట్టారు. ఆ తాడు ఒక దేవాలయంలో ఒక ప్రదేశం నుంచి ఇక్కడికి రావాలంటే 20 నిమిషాలు పడితే, మనలో ఉన్న జీవుడు వైకుంఠానికి పోవాలంటే ఎన్ని అవరోధాలు ఉంటాయో ఆలోచించండి. ఎన్ని అవరోధాలు ఉంటాయి, ఎన్ని దాటుకుని మనం వెళ్ళాలి. అమ్మ మనందరి మీద ఉన్నటువంటి ప్రేమాతిశయంతో, ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ప్రేమాతిశయం, అమ్మకున్నంత ప్రేమ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఆండాళ్ళ తల్లికున్నంత ప్రేమ ప్రపంచంలో ఏ ఒక్కరికి కూడా లేదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు వేరు, అమ్మ వేరు. అయ్యవారు అవతరించారు, ఆయన పనులు ఆయన చేసుకు వెళ్ళిపోయాడు. దుష్టశిక్షణం అన్నాడు, శిష్టరక్షణం అన్నాడు. కాదు శిష్టరక్షణ కోసమే వచ్చా అన్నాడు. వీలైతే శిక్షణం అన్నారు, బాగానే ఉంది. కానీ అమ్మ అలా కాదు. ఇది కాదయ్యా మాకు, నువ్వు కావాలి, నీ పరమపదం కావాలి, నీ అనుగ్రహం కావాలి అని మన కోసం తాను వ్రతం చేసి తాను ఫలితాన్ని పొంది మనకి చూపించింది. అది గొప్ప విశేషం. ఇప్పుడు ఎవరైనా సరే ఒక పని చేశారు అంటే వెంటనే మనం ఏమి అడుగుతామంటే, ఈ పని చేస్తే అవుతుందా అండి అంటాం. సందేహ మనస్కులం, మనకన్నీ సందేహాలే. ఒక వ్యాధి వచ్చిందనుకోండి, ఏమంటాం? మీకు వచ్చిందా అంటాం. ఎందుకు ఆ ప్రశ్న? తగ్గుతుందా అని అడగండి, బాగానే ఉంటుంది. మీకు వచ్చిందా అన్నాం అనుకోండి, అవతల వాడు నాకు వచ్చింది, ఇంతకన్నా బాగా వచ్చింది, తగ్గిపోయింది అని చెప్తే మనకు ఆనందం. అలాగే డాక్టర్ గారు చాలా గొప్పవారు అని చెప్తే ఆనందం. అంటే మన పైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కన్నా అవతల వాడు చెప్పే మాటల పైన మనకి విశ్వాసం ఎక్కువ. అందుకని ఆండాళ్ళ తల్లి తాను ఆచరించి ఫలితాన్ని తాను అనుభవించి, నేను ఎలా పరమపదాన్ని స్వామివారి యొక్క సమక్షానికి వెళ్ళానో మీరు కూడా వెళతారు, సందేహం లేదు అని నిరూపించినటువంటి ఈ తిరుప్పావై దివ్య వ్రతంలో ఇవాళ 26వ పాసురాన్ని అక్కయ్య గారు అనుసంధానం చేశారు. అంటే నిన్నటి రోజున నేను వేరే చోట ప్రవచనం చెప్పుకుని రావాలి. పాపం అక్కయ్య గారు, నాయనా నువ్వు రావాలి, నువ్వు కూడా అన్నారు. వస్తానమ్మా అన్నా. సరే వచ్చిన తర్వాత నేను పాసురం చెబుతాను అన్నా. లేదు సహస్రనామంలో నువ్వు ఉండాలి అన్నారు. ఇక్కడికి రాగానే మళ్ళీ అమ్మగారికి ఫోన్లే, పసివాడు అడిగాళ్లే అని చెప్పి పాసురం మీద నాకు ఒక అనుగ్రహం, పాసురానుగ్రహం కలిగేట్లుగా పాసురాన్ని అనుగ్రహించారు. సరే, అమ్మవారు స్వామివారిని ప్రార్థన చేస్తున్నారండి. ఇంతకుముందు ఏమన్నారు? ఏమీ లేదు, సేవించడమే పరమాత్మానుగ్రహమే అనుకుంటూ వచ్చారండి. ఇంత వచ్చిన వాళ్ళు ఇవాళ దాంట్లోకి వచ్చేటప్పటికి కొంచెం మాట మార్చారు వీళ్ళందరూ. ముందు గోష్ఠికి అధ్యక్షురాలు ఎవరు? ఆండాళ్ళ తల్లి. వీళ్ళకి లక్షల మంది ఉన్నారండి. ఏమంటే 1 లక్ష మంది ఉండి ఓ అని అరిస్తేనే దుర్భరం. 5 లక్షల మంది చేరి కృష్ణ అన్నా కూడా అది మామూలు విధానంగా ఉండదు ఆ ధ్వని. కానీ అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్, డిసిప్లిన్ పాటిస్తున్నారండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. డిసిప్లిన్ అనేది అక్కడ ఉండేవాళ్లే కాదు, అక్కడ ఉండేవాళ్ళు చేయించడం కాదు, వచ్చిన వాళ్ళకి ఆ జ్ఞానం ఉండాలండి. ఇవాళ నాకు చూస్తే నేను బృందావన్ గార్డెన్స్కి వచ్చానా లేక పొరపాటున ఎటన్నా పోయానా అని డౌట్ వచ్చింది. ఎందుకని అంత అందంగా ఉంది, అద్భుతంగా ఉంది, నాకే అర్థం కావటల్లా. స్వామివారి వైభవం అంత గొప్పగా ఉంది. ఎంత జాగ్రత్తలు వాళ్ళు చెబుతూ భక్తుల్ని లోపలికి పొమ్మంటున్నారో వారి గొప్పతనం అది. అంతే జాగ్రత్తగా వీళ్ళు ఉన్నారు. నాకు అక్కడ భక్తుల్ని మెచ్చుకోవాలండి. హడావిడిగా వెళ్ళి ముందు ఇట్నెట్టి అట్నెట్టి మోచేతులతో కుమ్మి, ఇది ఏమన్నా బాక్సింగ్ బాడీలే కాదు కదండి.
అలా కాకుండా తమ సమయం వచ్చేంత వరకు వేచి ఉండి స్వామిని సేవించి ఆనందపడిన మనస్సులతో అందరూ కూడా వెళుతున్నారు. ఇంకా ఏమన్నా కొంచెం నెట్టుకుంటూ వచ్చింది నేనే. ఎందుకంటే ప్రవచనం చెప్పాలండి, వెళ్ళాలని చెబితే పాపం అందరూ కూడా మహానుభావులు వాళ్ళంతా అయ్యా వెళ్ళండి అని పంపించారు. అందువల్ల ఇవాల్టి పాసురంలో ఉన్నటువంటి విశేషాంశాలని మనం చేసే ప్రయత్నం మీకు చేస్తాను. అమ్మవారు ఒక మాట అన్నారు. ఏ మాట అంటే పరమాత్మ ఏమీ అనలేకపోతాడో ఆ మాట ఏమిటది? మాలే మణివన్నా మార్గశిని